హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మరి ఈరోజు మన హర్రర్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేయాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లోని ఇన్స్టా లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి నాకు మెసేజ్ చేయండి. అండ్ నేను మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. మీరు నాకు పంపించవలసిన స్టోరీస్ ఫార్మాట్ ఏ విధంగా ఉండాలి అని అంటే, ముందు మీ పేరు, తర్వాత మీ ఊరి పేరు, ఆ తర్వాత మీరు దేని గురించి చెప్పాలనుకుంటున్నారో అనేది 2 వాక్యాల్లోనైతే రాయండి. సో దానివల్ల నాకు కథ చదివేటప్పుడు అర్థమవుతుందని. ఆ తర్వాత మీ కథనైతే రాసుకోండి. అండ్ మీ ఊరి పేరు, మీ పేరు ఇవ్వాలి అనుకోకపోతే అక్కడైతే మెన్షన్ చేయండి, ఊరి పేరు అది చెప్పకండి అని. నేను ఎక్కడ కూడా మీ పేర్లు అనేవి బయట పెట్టకుండా చూస్తాను. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు స్టోరీలోని 1946లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ని షేర్ చేస్తున్నాను. మనకి ఈ స్టోరీని షేర్ చేసింది 71 ఇయర్స్ ఉన్న ఒక ఓల్డ్ లేడీ. తన పేరు అనసూయ. అండ్ వాళ్ళు వైజాగ్ సిటీలోనైతే ఉండేవారట. ఎక్కడ అంటే ఏవియన్ కాలేజ్ డౌన్లోని ఉండేవాళ్ళము అని చెప్పారు. అండ్ వాళ్ళ నాన్నగారు అప్పట్లోనే ఏంటంటే ఎవరు కనిపిస్తే వాళ్ళని ఆర్మీలోకి, ఇంకా అలాగే పోలీస్ వాళ్ళలాగా తీసుకువెళ్ళిపోతూ ఉండేవారు. ఎందుకంటే మనకి ఆర్మీ అప్పట్లో తక్కువ. అండ్ ఈ యుద్ధాలు అవి అయినప్పుడు వీళ్ళని అయితే తీసుకువెళ్ళి అక్కడైతే నించోబెట్టేవారు. సో అదేవిధంగా వీళ్ళ ఫాదర్ని కూడాను ఒక రక్షక భటుడిగాను నియమించడం అయితే జరిగింది. సో అది 1946 అని చెప్పాను కదా, ఎగ్జాక్ట్గా తనకి కూడా తెలీదు అదేంటంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడు జరిగింది ఏంటి అని. బట్ ఒకటి మటుకు తెలుసు, అదేంటంటే వార్ అయితే జరుగుతుంది. ఆ టైంలోనే ఏంటంటే మార్నింగే అంటే ఒక 9-10:30 ఆ టైంలోనే వారు స్టార్ట్ అయిపోయింది. అక్కడ ట్యాంకర్స్ అయితే కట్టారు, అంటే పెద్ద పెద్ద ట్యాంకులు అయితే కట్టారంట. మరి ఎగ్జాక్ట్గా ప్లేస్ అది కూడా ఆమె సరిగ్గా చెప్పలేదు, ఏంటంటే తనకి కూడా ఐడియా లేదు. సో అవి ఏంటంటే ఒక పెద్ద పెద్ద ట్యాంక్స్ అయితే ఉండేవంట. అక్కడ వార్ జరుగుతుంది. ఆ టైంలో ఏంటంటే హెలికాప్టర్ మీద నుంచి వచ్చి కొంతమంది పైనుంచి బాంబులు వేసి వెళ్తున్నారు. కిందన ఉన్న వాళ్ళు చాలామంది చనిపోయారు అప్పటికే. అండ్ పోలీసులు, మిగతా సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఏంటంటే ప్రజల్ని రక్షించాలి అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఒక సేఫ్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడైతే ఉండమని చెప్తున్నారు. సో అలా 2 ట్యాంకర్స్ అయితే ఉండేవంట, 2 పెద్ద పెద్ద గొట్టాలు అయితే ఉండేవంట. అయితే వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు గురుమూర్తి గారు. సో ఆయన ఒక ట్యాంకర్లోకి అయితే వెళ్తున్నారు కొంతమందిని తీసుకొని. ఇక్కడ ప్లేస్ చాలదు, మీరు వేరే పక్కకి వెళ్ళిపోండి అని చెప్పేసి కింద ఉన్న వాళ్ళందరూ కూడా అరుస్తున్నారంట. సో అందుకని మళ్ళీ వాళ్ళు అక్కడున్న వాళ్ళు పైకి వచ్చేసి పక్కనున్న ట్యాంక్లోకి అయితే వెళ్ళారు. అండ్ వాళ్ళ ఫ్రెండు పర్వాలేదు ఇక్కడికి రండి, నేను ఇక్కడ ఉన్నాను అని చెప్తున్నా కూడాను, లేదు ప్లేస్ లేదంటే ఇక్కడే ఉంటాము అని చెప్పి గురుమూర్తి గారు ఇంకా కొంతమంది అయితే ఆ ట్యాంకర్లోనైతే ఉన్నారు. సో హెలికాప్టరు వీళ్ళు చూస్తుండగానే ఆ ట్యాంక్లోనైతే బాంబ్ వేసేసింది. అక్కడున్న వాళ్ళందరూ కూడా చనిపోవడం అనేది జరిగింది. సో ఇది జరిగిన తర్వాత మరి అక్కడ వార్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ ఆఫీసర్ వచ్చి మిగతా వాళ్ళతో చెప్తున్నాడు, ఇక్కడ ఉన్న శవాలన్నింటినీ కూడాను లైన్గానైతే పేర్ చేయండి. ఆ తర్వాత వాళ్ళకి ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు, ఎవరి తాలూకా అనేది చెక్ చేసి వాళ్ళకైతే అప్పచెప్పాలి. మిగతా వాటిని అనాథ శవాలుగా కాల్ చేయాలి అని చెప్తుంటూ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అండ్ అలాగే అక్కడ ఆ శవాల్ని చూడడానికి ఒక 2 కాపలాదారులను అయితే నియమించారు. అందులోని ఈ గురుమూర్తి గారు ఒక ఆయన, అండ్ అలాగే ఆయన ఫ్రెండ్ అయితే ఉన్నారు. సో ఆ ట్యాంక్లోకి వెళ్ళిన మరొక ఫ్రెండ్ చనిపోవడం అయితే జరిగింది. అలాగే చాలామంది పాపం సగం సగం కాలి అక్కడే బాధలు పడుతూ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉన్నారంట కొంతమంది, అది కూడా శవాల మధ్యలోనే.
బతికున్న వాళ్ళని ఇమ్మీడియట్గాను హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తున్నారు. మరి మిగతా వాళ్ళకి కొంతమందికి చేతులు పోయాయి, కొంతమందికి కాళ్ళు పోయాయి, కొంతమంది అయితే కంప్లీట్గా బ్లాస్ట్ అయిపోయారు. సో అక్కడంతా కూడా రక్తసిక్తంగా ఉంది. పూర్తిగాను చాలా దారుణమైన సిచ్యువేషన్లోనైతే ఉన్నారు. సో ఆ సమయంలోని ఈవినింగ్ వరకు చాలామంది అక్కడ ఉన్నారు, పహారా కాసారు. ఎవరైనా బ్రతుకున్నారో లేదో అనేది చెక్ చేసుకొని మిగతా వాళ్ళని అక్కడైతే శవాలు కింద ఇంకా డిక్లేర్ చేసిన వాళ్ళని అక్కడైతే వరుసగానైతే పేర్చేశారు. వాళ్ళు కనిపించకుండా వాళ్ళ మీద అయితే వైట్ క్లాత్ అయితే కప్పి ఉంచారు. మూర్తి గారు ఇంకా అలాగే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆయన పేరు రాము. వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఆ రోజు నైట్ పహారా కాయాలి అండ్ మార్నింగ్ మిగతా ఆఫీసర్స్ వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళ గురించి లెక్క చెప్పాలి. అండ్ అలాగే ఈవినింగ్ 7 అలా అయ్యేసరికి కొంతమంది అయితే వెళ్ళిపోయారు. మూర్తి ఇక వెళ్ళొస్తాంరా, మీరు జాగ్రత్త, నైట్ అంతా కాపలా కాయగలరు కదా, పర్వాలేదు కదా అని అడుగుతూ ఉంటే రాము మూర్తి ఇలా అంటున్నారు, పర్వాలేదు మేము మేనేజ్ చేస్తాంలేండి, మీరు వెళ్ళిరండి, జాగ్రత్త అని చెప్తున్నారు. కానీ వాళ్ళకి కూడా మనసులో ఎక్కడో బాధ, దిగులు, భయం కూడా వేస్తుంది. ఎందుకంటే అక్కడ ఆ రకంగాను వాసన అది వస్తుంది. సగం సగం కాలిపోయి ఉన్న శరీరాలు, వాళ్ళ మొహాలు చూస్తుంటే చాలా బాధాకరంగానైతే ఉంది. అయితే రాము అంటున్నాడు, మూర్తి నాకు బాగా నిద్ర వస్తుందిరా, అలాగే నాకు అలిసిపోయి ఉన్నాను, మన ఇద్దరం కూడాను వంతుల వారిగా ఈ సవాళ్ళని అయితే కాపలా కాద్దాంరా, ఒకేసారి ఇద్దరం తెలిగేసి ఉన్నామంటే నిద్ర కూడా ఒకేసారి వచ్చేస్తుంది అని అంటూ ఉంటే మూర్తి సరేరా నువ్వు చెప్పినట్టుగా చేద్దాము, కానీ చలిలోని ఇక్కడ ఈ వాసనలోని ఉండలేకపోతున్నాం బాబోయ్ అని అంటూ ఉంటే మరి ఏం చేస్తాం, తప్పదు అని చెప్పి ఇద్దరు అయితే కాపలా కాస్తూ ఉన్నారు. ఈలోగా 8 అయ్యింది. 8 అయ్యేసరికి బాగా చీకటిగా అయిపోయింది. మరి అప్పట్లోని కరెంట్ సదుపాయం కూడా అంతంత మాత్రమే. అయితే వీళ్ళ దగ్గర ఒక 2-3 లాంతర్లు మాత్రమే ఉన్నాయి. అవి కూడా శవాల దగ్గర పెట్టి ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే అటు ఇటు తిరుగుతూ చెక్ చేస్తూ ఉండాలి. అయితే ఇలా అంటున్నాడు మూర్తితోనే రాము, మీ చెల్లమ్మ కడుపుతూ ఉంది, నేను ఇలాంటి చోట్ల ఉండొచ్చో ఉండకూడదు, పైగా ఒక అబ్బాయిని ఇచ్చి చెప్పి పంపించాను, ఈరోజు రాత్రంతా కూడా ఇక్కడ ఉండాలి, ఇంటికి రాను, నువ్వు ఒక్కదానివే జాగ్రత్తగా ఉండు అని చెప్పి, ఎలా ఉందో ఏంటో అని బాధపడుతూ ఉంటాడు. నువ్వే అలా అంటే మరి నేనేమైపోవాలిరా, మా ఆవిడికి 3 పిల్లలు, ఇంకా కడుపుతో కూడా ఉంది, మరి నేనేం చెయ్యాలి అని ఇద్దరు బాధపడుతున్నారు. అంతేకాదు పొద్దున్న జరిగిందంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఇలా, బావా పొద్దున్న నేను ఒక కడుపుతో ఉన్న ఆవిడ ఇంకా వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఈ ట్యాంక్లో దూరుతుంటే మన శంకర్ గారు అటుపక్క ట్యాంక్లో ఉండి, అదేంటి అటుపక్క వెళ్తున్నావు, ఇటుపక్క ఖాళీ ఉంది, ఇటుపక్క రండి అని పిలిచాడు బావా. కానీ అప్పటికే మేము అందులో వెళ్ళాం కాబట్టి అక్కడ చోటు లేదని మళ్ళీ ఈ ట్యాంక్లోకి అయితే వచ్చేసాం. మీ చెల్లమ్మ అదృష్టవంతురాలు, లేకపోతే నేను ఈ సవాళ్ళ మధ్యలో ఉందను ఈ పాటికి అని చెప్తూ ఉన్నాడు. అవును బావా, నేను కూడా చూశాను, శంకర్ గారు ఒక ముసలమ్మనైతే పాపం ఆ ట్యాంక్లోకి తీసుకువెళ్ళి దాచాడు, కానీ వాళ్ళందరూ కూడా పోయారు. ఏం చేస్తాం, పుట్టుక చావులు మన చేతుల్లో లేవు కదా, అంతా అదేమిటి లేలా. అయినా కూడా ఏదో బతుకులు అయిపోయి బావా, ఇలాంటి పోలీస్ జీవితం లేదా మిలిటరీలోని పనిచేసే కన్నా మన వాళ్ళని అప్పడుగో లేదా భార్యల దగ్గర ఉన్న బంగారం తాకట్టు పెట్టి చిన్న చితక వ్యాపారం చేసుకోవడం ఉత్తమం అనిపిస్తుంది బావా అని చెప్పుకుంటున్నారు ఇద్దరును. ఈలోగా దూరం నుంచి ఎవరు లాంతర్ పట్టుకొని వస్తున్నట్టుగా కనిపిస్తుంది. వెంటనే రాము, ఎవరు మీరు, ఇక్కడికి రాకూడదమ్మా, వెళ్ళిపోండి అని గట్టిగా గదుముతున్నాడు. అది ఒక ఆడదానిలాగా కనిపిస్తుంది. ఎవర్రా బావా ఈ సమయంలో, దగ్గరికి వెళ్ళి చూడు అని అంటే లాఠీ పట్టుకొని దగ్గరికి వెళ్తునేసరికి దూరం నుంచి వస్తున్న ఆమె మరి కనిపించలేదు. వెంటనే వీళ్ళకి భయం వేసింది. రాము వెంటనే వెనక్కి పరిగెట్టి వచ్చేశాడు. నీకు కూడా కనిపించింది కదా, ఇప్పటి వరకు కనిపిస్తున్నావురా, అదృశ్యమైపోయినట్టు అలా ఎలా మాయమైపోయింది అని భయపడుతున్నారు. ఎవరినో చూసి ఏదో అనుకుని ఉంటాంలే, అయినా ఈ చీకటి వేళల్లోనే ఏది చూసినా భయంగానే ఉంటుంది అని చెప్తున్నాడు మూర్తి.
ఇద్దరు కూడా పహారా కాస్తూ ఉన్నారు. చలి ఇంకొంచెం ఎక్కువైపోయింది. ఎలా ఉందంటే ఆ చలితో పాటు వాళ్ళ దగ్గర వస్తున్న కాలిపోయిన శవాల వాసన కూడా మహా ఇబ్బంది పెడుతుంది. అంతేకాదు, కొంతమంది కాళ్ళు చేతులు విరిగిపోయినప్పుడు వాళ్ళ భాగాలు కొన్ని అక్కడే పడి ఉన్నాయి. వీళ్ళు నడుస్తున్నప్పుడు వీళ్ళ కాళ్ళ కింద అయితే పడుతున్నాయి. ఆ గాలికి అక్కడున్న శవాల మీద ఉన్న గుడ్డలు ఎగురుతూ ఉంటే వాళ్ళ మొహాలు చూడలేక భయపడిపోతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళ మొహాలు ఏ విధంగా ఉన్నాయనంటే కొంతమందికి కనుగుడ్లు ఏవైతే ఉన్నాయో అవి ఎగిరిపోయాయంట. మరికొంతమంది ఒళ్ళంతా కూడా కాలిపోయి నోట్లోని పళ్ళు ఇంకా కళ్ళు కూడాను లేవట. కొంతమందికి తల మీద ఉన్న జుత్తంతా కూడా కాలిపోయి గుండులాగా అయిపోయి అక్కడంతా కూడాను బొబ్బలెక్కేసి అతి భయంకరంగా కనిపిస్తున్నారు. కొంతమందికి 2 కాళ్ళు పోయాయంట. మరి కొంతమంది చూసుకుంటే ఒక కాలు పైకెత్తి ఉండడం, లేదంటే ఒక చెయ్యి పైకెత్తి ఉండడం జరిగిందంట. అంటే శవాలన్నీ కూడా బిగుసుకుపోయి ఆ విధంగా తయారయ్యాయి. అయితే కొంతసేపటికి 9, 9:30 అయ్యే సమయానికి రాము ఏమో మూర్తి దగ్గరికి వచ్చి, ఒరే నేను ఇంక నిద్రను ఆపుకోలేనురా, కాసేపు పడుకుంటా, 1 గంట 1:30 అయ్యాక నన్ను లేపు, నువ్వు అప్పుడు పడుకుందు కానీ అని చెప్తూ ఉంటే మూర్తి ఇలా అంటున్నాడు, మరి ఎక్కడ పడుకుంటావు, ఈ శవాల మధ్యలో పడుకోగలమా అసలు అని అడిగితే, లేదులే అక్కడ ట్యాంకీ ఉంది కదా, అక్కడ పక్కన ఖాళీ ఉంది, అక్కడ పడుకుంటాను, నువ్వు పహారా కాయి అని చెప్తున్నాడు. సరేనని రాము వెళ్ళి అక్కడైతే పడుకుని పోయాడు. మూర్తి అటు ఇటు తిరుగుతున్నాడు. మరి కొంతసేపటికి అంటే 1 గంట అయిన తర్వాత ఈలోగా అట్నుంచి ఒక ముసలవ్వ అయితే వస్తుంది. ఏ అవ్వా, ఇటు రాకూడదు, ఎందుకు వస్తున్నావు, వెళ్ళిపో అని గట్టిగా అరుచుకుంటూ తన లాటిని తిప్పుతూ మూర్తి అయితే అక్కడికి వెళ్ళాడు. దగ్గరికి వెళ్ళేసరికి ఆ అవ్వ చూడటానికి బాగా ముతకగానైతే ఉంది, వణికిపోతుంది. ఆ సమయంలో అక్కడికి ఎందుకు వచ్చిందా అని, ఏంటి ముసలిదానా ఇక్కడికి వచ్చావు, వద్దని చెప్పాను కదా, రాకూడదు, ఇది చూస్తున్నావు కదా ఎంతమంది చచ్చి పడి ఉన్నారో, అయినా ఈ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అంటే, హీ అది చుట్ట కాల్చుకోవడానికి వచ్చాన్రా మనవడా, నీ దగ్గర ఏమైనా అగ్గిపెట్టున్నా ఉంటే ఇవ్వు అని అడుగుతుందంట. ఈ సమయంలో చుట్ట కాల్చుకుంటానంటుందేంటి అని అనుకొని, సరే ఉంది ఇస్తానుండు అని చెప్పి తన ప్యాంటు జోబులో చేయి పెట్టి తీశాడు. అగ్గిపెట్టి తీసి ఇస్తూ ఉంటే చేతికి ఇవ్వు అని అంది. సరే అని చేతికి ఇస్తూ ఉంటే చేతులు వణికిస్తూ అగ్గిపెట్టినైతే కిందన పడేసింది. అగ్గిపెట్టే సరిగ్గా అందుకోలేకపోతున్నావు, వణికిపోతున్నావు, నీకు అవసరమా అని అంటే, లేదురా ప్రతిరోజు రాత్రిపూట ఈ చుట్ట కాల్చందే నాకు నిద్ర పట్టదు, కిందన పడింది కదా నేను వంగలేను, కొంచెం తీసిపెట్టు అని అందంట. సరే అంటూ తను వెంటనే వంగకుండా ఎందుకో చిన్న అనుమానం వచ్చి మెల్లగా కొంచెంగా వంగి చూసేటప్పటికి కిందన ఆమెకి కాళ్ళు ఉండాల్సిన ప్రదేశంలోని కాళ్ళు కనిపించట్లేదు. ఖాళీ ఆమె చీర మటుకు ఎగురుతుంది. అలాగే తన చేతికర్ర మటుకు ఉంది చేతిలోనే. తను వెంటనే భయపడి పైకి లెగిద్దాం అనుకునేసరికి ఆ కర్రతోని గట్టిగా నొక్కేస్తుంది, కిందకి నొక్కేస్తూ చావరా చావు అంటూ ఆ కర్రతో నొక్కేస్తూ చచ్చిపోరా చచ్చిపో అని గట్టిగా అరుస్తుంది. భయపడిన అతను వెంటనే రాము అని కేకలు వేస్తున్నా కూడా రాముకి వినబడట్లేదు. పైగా అతను చూస్తే 6 అడుగులు బలిష్టంగా ఉండే మనిషి ఆ ఒక్క ముసలిదాని చేతిలోని అలా వంగిపోవడం ఏంటో అర్థం కాలేదు. అప్పటికి మూర్తికి పూర్తిగా అర్థమైపోయింది, ఇది మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న దెయ్యం అని. వెంటనే హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెడుతూ మధ్యలోని దాన్ని బండబూతులైతే తిడుతున్నాడు. పైగా తన షూ ఇప్పి షూతోనైతే కొడుతున్నాడు. ఈలోగా అది మాయమైపోయింది, మరింక కనిపించలేదు, ఎక్కడ చూసినా కనిపించట్లేదు. కానీ తన ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. వీపు మీద కర్ర పెట్టి ఉంచింది కదా, అక్కడైతే విపరీతంగా నొప్పి అయితే మొదలైపోయింది. చుట్టూ చూసుకొని ఇంకా భయపడుతూ
తన స్నేహితుడు రాము పడుకుంటానన్న చోటుకైతే వెళ్తున్నాడు. రాము కోసం వెళ్తుంటే ఈలోగా మధ్యలోని ఎవరిదో కాలు తగిలి ముందుకైతే పడిపోయాడు. అమాంతంగా పడిపోయేసరికి అక్కడ మొహాల మీద కప్పిన గుడ్డ గాలికి తొలగి కనిపిస్తుంది. ఆ ముసలవ్వ ఎవరైతే వచ్చిందో ఇతని దగ్గరికి, ఆవిడైతే అక్కడ పడుకొని ఉంది. అది చూసేసరికి అతనికి వెన్నులో నుంచి వణుకు పుట్టుకొచ్చింది. వెంటనే ఇంక అక్కడి నుంచి లెగిచి రాము ఎక్కడున్నాడా అని వెతుక్కుంటూ వెళ్తున్నాడు. కానీ అక్కడ రాము కనిపించట్లేదు. ఇదేంటి, వీడిక్కడే పడుకుంటానన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళిపోయాడు అని చెప్పి రాము రాము అని గట్టిగా అరుస్తూ చూస్తూ ఉంటే ఈలోగా మరొక వైపు నుంచి రాము, ఒరే తొందరగా రారా, తొందరగా రా, నన్ను రక్షించు, వీళ్ళందరూ నా మీద పడిపోతున్నారు, వీళ్ళు నన్ను చంపేసేటట్టున్నారు, రా నన్ను రక్షించు రక్షించు అని గట్టిగా అరుస్తున్నాడు రాము. ఏమైందిరా అంటూ వెంటనే పరిగెట్టుకొని వెళ్ళి చూసేసరికి తను పడుకొనే ఉన్నాడు. కానీ తన మీద ఏదో పెద్ద బరువు వచ్చి పడినట్టుగా తన చేతుల్ని విదిలిస్తున్నాడు. కానీ పెద్దగా అవి పైకి రావట్లేదు. పైగా నా మీద వీళ్ళందరూ పడిపోయి కుమ్మేస్తున్నారు అని గట్టిగా అరుస్తున్నాడు. దగ్గరికి వెళ్తున్న గురుమూర్తి అది చూసి వెంటనే రాముని పట్టుకొని కుదిపేశాడు. రాము తెలివి తెచ్చుకో అంటూ. వెంటనే రాము తెలివి తెచ్చుకొని, ఒరే ఎంత పని అయిపోయిందిరా, నన్ను చంపేస్తున్నారా వీళ్ళందరూను అని అంటున్నారు. ఎవరందరూ రా, ఇక్కడ ఎవరున్నారు, అయినా అక్కడ పడుకుంటానన్న వాడివి ఇక్కడికి ఎందుకు వచ్చి పడుకున్నావు అంటే, నేను పడుకునేది అక్కడేరా, కానీ ఇక్కడికి ఎలాగొచ్చానో నాకు కూడా తెలీదు అంటూ ఇద్దరు లెగిచి చూశారు. చుట్టూ అంతా కూడాను ఎక్కడా ఏవీ కదలట్లేదు. ప్రశాంతంగా ఆ శవాలన్నీ కూడా ఎలా ఉన్నాయో అక్కడే అలానే ఉన్నాయి. అయితే తనకి జరిగిందంతా కూడా ఇలా చెప్తున్నాడు రాము. నేను అక్కడే పడుకున్నాను రా, ఆ ట్యాంక్ పక్కనే, అక్కడే ఖాళీగా ఉందని చెప్పి పడుకుంటే కాసేపటికి బాగా నిద్ర పట్టేసింది. ఆ తర్వాత ఎవరో వచ్చి నా కాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఆ స్పర్శ అయితే నాకు తెలుస్తుంది పూర్తిగాను. చూసేసరికి ఇక్కడ చనిపోయి ఉన్నారు కదా, వాళ్ళే నా చుట్టూ వచ్చి చేరారా. అంతేకాదు నన్ను మోసుకొని పోయి ఆ ట్యాంక్ దగ్గర, అదే ఆ బాంబు వేసిన ట్యాంక్ దగ్గరికి అయితే తీసుకుపోయి అక్కడ అందరూ నా మీద పడి నన్ను రక్కేస్తూ, మరి కొంతమంది నాలో ఉన్న రక్తాన్ని తాగేస్తూ గుడ్లు పీకేస్తానని కొంతమంది ఇలా రకరకాలుగా నన్ను భయపెడుతున్నారా. అంతే నేను గట్టిగా అరవడం మొదలుపెట్టా. ఈలోగా నువ్వు వచ్చో, లేకపోతే నన్ను చంపేద్దురు అని అంటూ ఉంటే తనకు జరిగిన విషయాన్ని కూడాను చెప్పాడు మూర్తి. ఇంకా లాభం లేదు, మనం ఇక్కడ పడుకున్నా లేదా ఇద్దరం వేరేగా కాపలా కాసినా కూడాను మనకి ఏదో ఒకటి జరుగుతుంది. అందుకే మనం ఇంక పడుకోవద్దు, తెల్లవారి వరకు ఏం జరుగుతుందో అది జరుగుతుంది, ఇక్కడే ఉందాం, ఒకే దగ్గర కూర్చుందాం, ఎక్కడికి వెళ్ళొద్దు అని ఇద్దరు కూడా అనుకున్నాం. ఎంతకీ కూడా ఆ రాత్రి తెమలట్లేదు. అది మాకు కాలరాత్రి. ఎంత బాధగా అనిపించిందనంటే అప్పుడు మాకు మా భార్య బిడ్డలు గుర్తుకొచ్చారు. అంతేకాదు ఈ దిక్కుమాలిన ఉద్యోగం చేసే కన్నా మానేసి ఏ కూలి పనికి వెళ్ళడం మహాభాగ్యం అని అనుకున్నాం. అయితే ఈలోగా 3:30 అయితే అవుతుంది. మేము ఒకరికి తెలియకుండా ఒకరమే ఒకే దగ్గర కూర్చున్నాం. దానికి తోడు చల్లగాలి అయితే వేస్తుంది. నిద్రపోయాం. మాకు తెలియకుండానే నిద్రపోవడం అనేది జరిగింది. ముందుగా నా దగ్గరికి ఒక చిన్న పాప అయితే వచ్చింది ఏడ్చుకుంటూ. అనుకుంటూ, ఏం పాప ఎందుకు వచ్చావు, ఇలాంటి చోటుకి ఎందుకు వచ్చావు అమ్మా నువ్వు అని అడిగితే, మా అమ్మ కనిపించటం లేదు, మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది, మీరేమైనా చూసారా అని అడుగుతుంది. మీ అమ్మ పేరేంటి, ఎక్కడుంది మీ అమ్మ, ఇక్కడికి ఎందుకు వస్తుంది అని అంటే, తెల్లవారి నేను అమ్మ ఇక్కడికే వచ్చాం, వచ్చినప్పుడు అమ్మ తప్పిపోయింది, ఆ తర్వాత కనిపించలేదు అని ఏడుస్తుంది. అయ్యో పాపం, అలా అమ్మ చనిపోయిందేమో, పిల్ల పొరపాటున ఇలా వచ్చేసి ఉంటుంది అని తన నిద్రమత్తులో ఉంటుండగానే, పాప ఏడవకమ్మా, రేపు తెల్లవారి మా ఆఫీసర్ వస్తారులే, అప్పుడు ఆయనతో చెప్పి మాట్లాడతాను, మీ అమ్మగారు ఎక్కడున్నా అక్కడికి వెళ్ళిపోదు గాని అని చెప్తున్నాను. ఈలోగా వెనకాతల నుంచి ఎవరో వస్తున్నట్టుగా అనిపించింది. ఆ పాప నా కాస్త చూస్తూ, హీ హి హి అదిగో మా అమ్మ వచ్చేసింది అని చెప్తుంది. వెనకాతల నుంచి వచ్చిన వాళ్ళమ్మ వెంటనే నా గొంతు అయితే పట్టుకుంది, గట్టిగానైతే నొక్కేస్తుంది. ఏ వదులు ఎవరు నువ్వు అంటున్నా కూడాను వినిపించుకోవట్లేదు.
ఎంత బలంగా ఉందంటే నలుగురు వస్తాదులు వచ్చి నా గొంతు నొక్కేస్తున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని విడిపించుకోవడానికి నాకు శక్తి చాలట్లేదు. పైగా అరుద్దామంటే నా గొంతు అసలు పెగలట్లేదు. కాళ్ళతో ఒక్కటైతే తన్నాను. నా కాళ్ళకి షూస్ ఉండటం మంచిదయింది. అంతేకాదు చేతిలోని లాఠీని కూడా గట్టిగానైతే చుట్టి పట్టుకున్నాను, దానికి చివరనున్న తాడుని. దాంతోనైతే కొట్టాను. కొట్టేసరికి ఇంకా మరి అది కనిపించలేదు. అంతేకాదు ఆ పిల్ల కూడా మాయం. నాకు వెంటనే ఇదేదో నిజంగా జరుగుతున్నదా లేదా కల కంటున్నానా, కల్లో నుంచి బయటికి ఎలా వస్తాను అనే ఆలోచన అయితే వచ్చింది. ఈలోగా నా పక్కనున్న స్నేహితుడు తన లాఠీ చేత్తో గట్టిగా పట్టుకొని నించొని నా నెత్తి మీద అయితే కొట్టేస్తున్నాడు. ఆ దెబ్బకి నాకు తెలివొచ్చి లేచి చూసేసరికి వాడు కళ్ళు మూసుకొని నన్ను కొడుతున్నాడు. రే రాము, ఏమైందిరా నీకు, నన్నెందుకు కొడుతున్నావు అంటూ తన లాఠీని గట్టిగా పట్టుకొని వెనక్కైతే విదిలించాను. ఆ దెబ్బకి వాడు వెళ్ళి వెనక్కైతే పడ్డాడు. రే ఏమైందిరా మూర్తి, ఎవరు పడేశారు నన్ను, ఏమైంది అని అడుగుతున్నాడు. ఏమవ్వడమా, నువ్వు నీ లాఠీతోని నా నెత్తి మీద బాదు, ఇదిగో చూడు రక్తం కూడా వస్తున్నట్టుంది అని తల మీద ఇలా చేయి పెట్టుకునేసరికి అప్పటికే రక్తం మొదలైంది. కొంచెంగా రక్తం అయితే స్టార్ట్ అయింది. ఇంక అంతే, అక్కడ ఎక్కడలేని గాలి వీయడం మొదలుపెట్టింది. అంతేకాదు పక్కనున్న రాము కూడా ఏంటంటే భయపడిపోతూ, రే బావా వెళ్ళిపోదాంరా, ఉద్యోగం వద్దు ఏం వద్దు, బతుకుంటే బలిసాకైనా తిని బతకొచ్చు, రారా బాబు వెళ్ళిపోదాం అని అంటున్నాడు. నాకైతే ఏమీ అర్థం కావట్లేదు. కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. తల మీద దెబ్బ పడేసరికి నాకు చుక్కలు కనబడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒరే, మనం ఇప్పుడు కనుక వెళ్ళిపోయినట్లయితే ఆఫీసరు మనల్ని తిడతారు, పైగా మన ఇంటికి వచ్చి కూడా మనల్ని పట్టుకుంటారు. ఎందుకురా, ఒక్క అరగంట గంట ఓపిక పడదాం. ఈలోగా మెల్లగా తెల్లవారుతుంది. మన వాళ్ళు తొందరగానే లెగుస్తారు కాబట్టి ఎవరో ఒకరు ఇటుపక్క వస్తారు, వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోదాం రా, ఆగు అని చెప్తున్నాను. అయితే ఆ రక్తం కట్టుబడ్డానికి నాకు అక్కడ ఏమీ దొరకట్లేదు. అక్కడ చుట్టూ చూస్తున్నాను, ఏమైనా దొరికితే తల మీద కట్టుకుందాము, కనీసము ఆ కట్టు వల్లనైనా రక్తం కాసేపైనా ఆగుతుందేమోనని. కానీ ఎక్కడ ఏం దొరకట్లేదు. ఈలోగా కొంచెం ముందుకు వెళ్ళేసరికి నాకైతే కళ్ళు తిరిగి ముందుకైతే పడిపోయాను. అంతే, మా వాడికి ఇంకా భయంతో పాటు 1, 2 కూడా మొదలైపోయాయి. నా దగ్గరికి పరిగెట్టుకొని వచ్చి, ఒరే బావా నీకేమైందిరా, ఎంత పని చేశానురా నేను అంటూ అటుపక్క చూస్తూ అక్కడ ఏదో గుడ్డు ఉంటే తీసి తలకైతే కట్టాడు. పైగా నన్ను లేపి జాగ్రత్తగా ఒక పక్కకు తీసుకువచ్చి అక్కడైతే కూర్చోబెట్టా. మీకు ఇంకొక విషయం తెలియదు కదూ, ఆ రోజంతా కూడా మేము పస్తులే ఉన్నాం. తినడానికి కానీ తాగడానికి కానీ పచ్చి మంచినీళ్ళు కూడా లేవు. పైగా మేము ఆ చలిలోని అటువంటి పరిస్థితుల్లోని వాళ్ళని చూస్తూ పహారా కాయడం మా ఉద్యోగం. ఎంత దుర్భరంగా అనిపించిందంటే మా మీద మాకే అసహ్యం వేసింది. సైనికులు అయి ఉంటే కనీసము అక్కడ బార్డర్లోని యుద్ధం చేసో లేదంటే ఇంకేదో చేసో వీరమరణం పొందేవాళ్ళం. కానీ ఇలాంటి చోట చస్తే ఎవ్వరికీ ఏమీ తెలీదు, ఎందుకు చచ్చామో కూడా ఎవరూ చెప్పలేరు. మరి ఒకవేళ బ్రతికి ఇలా జరిగింది అని ఎవరికైనా చెప్తే మమ్మల్ని అవహేళన చేస్తారు, పైగా మా మీద నవ్వుతారే కానీ ఇది నిజమని నమ్మరు. అప్పుడు జనాల్లో కూడా కొంతమంది ఇలాంటివి నమ్మేవారు కారు. అయితే ఎలాగోలా ఇద్దరం కూడాను 4:30 వరకు అక్కడే పహారా కాయడం అనేది జరిగింది. మొత్తానికి 4:30కి మా తర్వాత షిఫ్ట్ వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళకి అప్పచెప్పేసి మేము జరిగిందంతా కూడా చెప్పి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మేమిద్దరం అయితే ఇంటికి వెళ్ళిపోయాం. అంతే, నాకు ఆ రోజు నుంచి పూర్తిగా జ్వరం అయితే పట్టుకుంది. అంతేకాదు విరోచనాలతోని చాలా వరకును 2-3 వారాలు తేరుకోలేకపోయాను. మా అత్తవారు నాకు ఇంకా ఆ ఉద్యోగం చెయ్యొద్దని ఆంక్షలు అయితే పెట్టారు. నేను కూడాను ఇష్టపడలేదు, కానీ మా పై ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో అతను మటుకు ఒప్పుకోలేదు. ఉద్యోగం చేయాల్సిందే, తప్పదు, ఒకసారి ఇందులో జాయిన్ అయిన తర్వాత మానడానికి వీల్లేదు అని అంటే మేమందరం కూడాను కుటుంబంతో సహా వేరొక ఇల్లు అయితే అద్దెకి తీసుకొని అక్కడికైతే మారిపోవడం అనేది జరిగింది. పైగా ఉద్యోగానికి వెళ్లకుండా కొన్నాళ్ళు ఇంట్లోనే దాగున్నాను. ఇది నా జీవితంలో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అని నాకు వాళ్ళ అమ్మాయి అయితే చెప్పారండి.
అసలు ఆ తాతగారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అలాంటి ప్రదేశంలో ఉండి చేయడం అనేది కష్టమైనప్పటికీ కూడా కొంతమంది ఆ ఉద్యోగం మీద ఇష్టంతోనే చేస్తూ ఉంటారు. అయినప్పటికీ ఇంట్లో వాళ్ళు కూడా సహకరించాలి అలాంటి వాటికి. సో ఈ ఇన్సిడెంట్ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. మరి ఈ వీడియోలోని 1946లోని జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఆ పర్స్పెక్టివ్లోని చెప్పడానికి అయితే ట్రై చేశాను. బాగా చెప్పానా లేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకేమైనా ఇలాంటి హర్రర్ స్టోరీస్ ఉన్నట్లయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. మంచిగా కుక్ చేసి ఇక్కడైతే ప్రజెంట్ చేస్తాను. రేపటి వీడియోతోని మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.